ఈ భూమి మీద మానవ మేధస్సు కన్నా ఎన్నో రహస్యాలు దాగున్నాయి. వాటన్నిటికీ కేంద్ర బిందువైన హిమాలయాల్లోని కైలాస పర్వతం. ఇప్పటి వరకు ఈ కైలాస పర్వతాన్ని ఎవరూ ఎక్కలేదన్న విషయం మనకి తెలిసిన విషయమే. కానీ ఈ కైలాస పర్వతం కింద ఉన్న రహస్యం ఏంటి? అసలు ఈ కైలాస పర్వతం కింద ఒక రహస్య గుహ ఉంది. అండ్ ఆ గుహ నుండి వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. సైన్స్ సైతం వివరించలేని శక్తి ఏదో ఇక్కడ దాగుంది అని చెప్తే మీరు నమ్ముతారా? అసలు అక్కడికి మనిషి వెళ్తే ఏం జరుగుతుంది? అక్కడ కనిపించిన అస్థిపంజరాలన్నీ ఎవరివి? రోబోలు సైతం అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కైలాస పర్వతం కింద దాగి ఉన్న ఈ గుహలో భయంకరమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు చాలా ఉపయోగపడే విషయాలు ఇందులో మాట్లాడుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పురాణాల ప్రకారం కైలాస పర్వతం అనేది కేవలం ఒక రాయి కాదండి, ఇది ఒక శక్తికి కేంద్రం అన్నమాట. ఈ కైలాస పర్వతం దిగువ భాగంలో ఒక సుదీర్ఘమైన గుహ ఉంది అని చాలా రోజులుగా ప్రచారం అవుతుంది. అసలు ఈ గుహలో ఏం జరిగింది? అసలు ఈ గుహలో ఏం చేసేవారు? అసలు ఈ గుహలో అంత శక్తి ఎలా వచ్చింది అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. పురాతన కాలంలో గొప్ప యోగులు, సిద్ధులు వీళ్ళంతా ఏంటంటే బాహ్య ప్రపంచానికి దూరంగా ఈ గుహలో సమాధి నిష్టలో ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళనమాట. కొన్ని వందల ఏళ్ల సంవత్సరాలు ఆహారం, నీరు ఇవేమీ లేకుండా ఉన్నారు. కానీ అందులోకి మాత్రం సామాన్య మానవులు వెళ్ళలేరు. ఎందుకు అంటే ఆ ప్రవేశ ద్వారం దగ్గరే ఒక వింతైన అనుభవం మనకు ఎదురవుతుంది. అదేంటి అనేది మాట్లాడుకుందాం. ఈ గుహ ఎంట్రీ దగ్గరకెళ్తానే మనకి ఒక రకమైన మత్తుగా ఉండే ఒక సంగీతం వినిపించడం స్టార్ట్ అవుతుందనమాట. పోను పోను ఈ సంగీతం సౌండ్ అనేది తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వినిపించే శబ్దాలు గూడా మామూలు శబ్దాలు గాదు. ఏంటంటే ఒక తబలా మోత, శివుని డమరుకం సౌండ్ ఎలా వస్తుందో అలాగా, మరియు యుద్ధ సమయంలో ఊదే కొమ్ముల శబ్దాలు అవంతా క్లియర్‌గా వినిపిస్తాయన్నమాట. సో, సైంటిస్ట్‌లు వీళ్ళంతా ఇక్కడ రీసెర్చ్ చేసేటప్పుడు అసలు ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏమైనా ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయా? అని చూస్తే అక్కడ దానికి సంబంధించిన ఇన్‌స్ట్రుమెంట్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. సరే ఒకవేళ ఆ గోడల నుంచి వస్తుందా? గాలి నుంచి వస్తుందా? అనే వీటంతటికి ఒక అంటే కరెక్ట్‌గా సమాధానం తెలీదనమాట. ఇది ఇంకా ఇప్పటికీ మిస్టరీ లాగానే ఉంది. అందుకే చెప్తారు సనాతన ధర్మంలో ఎన్నో రహస్యాలు, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. సో, వాటిల్లో ఇది ఒకటి. మనకి నార్మల్‌గా భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ అనేది తగ్గిపోతుందనమాట. కాకపోతే ఇక్కడ రివర్స్. మనము గుహ బయట కంటే లోపల ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ గుహలో ఏంటంటే ఒక మంచి సువాసన వస్తుందనమాట. బట్ ఈ టెంపరేచర్ ఇదంతా కొంతసేపటి వరకే. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎంత అంటే అసలు ఒక మనిషి ఎళ్ళామంటే చర్మంతో సహా కాలిపోతుందనమాట. అందుకే ఏ మనిషి ఈ గుహలోకి వెళ్ళి రాలేకపోయారు. మనుషులు వెళ్ళలేకపోయినా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రయత్నించారనమాట. రష్యా మరియు ఇతర దేశాలతో కలిసి ప్రోబ్స్‌ని, డ్రోన్స్‌ని మరియు చిన్న రోబోల్ని పంపించి ట్రై చేశారు. కానీ ఆ గుహలో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ వల్ల ఇవన్నీ ఏంటంటే గోడలకెళ్ళి అతుక్కుంటున్నాయి. రోబోలు మాత్రం షార్ట్ సర్క్యూట్ అయిపోయి వర్క్ చేయడమే మానేస్తున్నాయన్నమాట. సో ఎంత ప్రయత్నించినా ఏం సమాచారం లేదు. కానీ లోపల దాదాపు 100 మీటర్ల లోతులో అస్థిపంజరాలు కనిపించాయి అని ఒక ఇన్ఫర్మేషన్. అవి ఎవరివి? అసలు అక్కడికి ఎలా వచ్చాయి? అన్ని రోజులు అక్కడ తపస్సు చేసిన యోగులవా? లేకపోతే ఏంటి? అక్కడికి ఎలా వచ్చాయి? అనే ఈ విషయాల మీద అయితే ఒక క్లారిటీ అనేది లేదు ఇప్పటి వరకు. అండ్ మనకి ఆ గుహలో గ్రావిటీ కూడా మారుతుందనమాట. మనం లోపలికెళ్ళాము అంటే మన బరువు లేదు, తగ్గిపోతున్నట్లు మనకి ఫీలింగ్ వస్తుందనమాట. అంటే గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది. అక్కడ జరిగే వింతల వల్ల ప్లస్ అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళ మానసిక పరిస్థితులు చూసిన తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ గుహ ఎంట్రన్స్ ద్వారం అయితే ఒక పెద్ద రాతితో క్లోజ్ చేయబడిందనమాట. సో దీని గురించి ఏంటంటే వెళ్ళిన వాళ్ళ కొంతమంది అనుభవాలు, పాత చిత్రాలు తప్పితే మనకి ఎగ్జాక్ట్‌గా ఇన్ఫర్మేషన్ అనేదైతే లేదనమాట. ఇదసలు శివుని నివాసమా? లేకపోతే ఏలియన్స్ నిర్మించుకున్న అండర్‌గ్రౌండ్ బేసా? లేకపోతే ఇది ఏదైనా వేరే డైమెన్షన్‌కి దారి తీస్తుందా? వీటన్నిటి మీద ఏది క్లారిటీ లేదనమాట. సమాధానం లేని ఈ ప్రశ్నలే కైలాసాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యంగా ఉంచాయి.
సో అసలు మీరేమనుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది? ఈ గుహలో నిజంగానే యోగులు ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.